పెట్టుకున్నారు కోర్టులు. 50 లక్షలు ఒక జడ్జి గారు డబ్బులు పెట్టుకున్నారని కూడా తేలింది కదా. ఇందులో ఎవరిది పాపం? ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా స్వామికి ద్రోహం చేయడానికి రవికుమార్ ఏమన్నా విఐపినా, వాడేమన్నా పొలిటీషియనా ఆయన కాపాడడానికి? ఇందులో ఆ పని చేసిన ప్రతి ఒక్కడికి దైవ చింతన ఉన్నోళ్ళే. దేవుడికి ఏదో మనం మేలు చేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. ఈ $900 తీసుకుపోతే కోర్టులో పెడితే సింపుల్ గా 10 రోజులు 15 రోజులు శిక్ష వేస్తారు, అయిపోతుంది. వాడు ఉద్యోగం కూడా రాదు, మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చేయచ్చు వాడు తర్వాత. అదేదో పొరపాటు జరిగిందని చెప్పేసి. అలా కాకుండా ఇప్పుడు అతను ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తీసేశారు, వాళ్ళ కుటుంబం వీధులు పాలైపోయింది. సేమ్ టైము అతను ఇంతకు ముందు నుంచి తీసుకున్నాడు అన్నటువంటిది ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి వాళ్ళ కుటుంబానికి ఆ మాట వినేలా చేసి వాళ్ళ కుటుంబం కంటతడి పెట్టుకుని, ఎందుకు వాళ్ళు బ్రాహ్మిన్స్, కంటతడి పెట్టుకుని మా వాడు ఎట్లాంటి తప్పుడు పనితోన సంపాదించిన డబ్బులతోన మేము ఇట్టా బతుకుతోంది, మాకు ఆస్తి వద్దన్నారు వాళ్ళంతా. ఆస్తి అంతా వాళ్ళందరూ పిల్లలతో సహా సంతకం పెట్టించారు ఆస్తి 14.5 కోట్లు. రిజిస్ట్రేషన్ వాల్యూ 50,000, అది కూడా మళ్ళీ అందులో ఏదో అమ్మి రిజిస్ట్రేషన్ వాల్యూ చేయలే. దాన్ని ఒక జడ్జి గారికి కూడా చెప్తే అది కరెక్టే, స్వామివారు ఆ తప్పుని సరిదిద్దినట్టున్నారు, ఇందులో నా వంతు సేవ నేను కూడా చేసుకుంటానంటూ ఆయన 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన 50 లక్షలు ఖర్చు పెట్టింది నేరం చేయడానికే, నేరాన్ని కాపాడడానికే. ఇదేమన్నా రవికుమార్ ఏమన్నా బంధువా, లేకపోతే కరుణాకర్ రెడ్డికి చుట్టమా, లేకపోతే